చాలా బాగుంది, టేకింగ్ అయితే చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడు. మేబీ స్టార్ట్ టు ఎ గ్రేట్ కెరియర్. ఇంకా ఇంకా పెద్ద మూవీస్ తీయచ్చేమో. రాజమౌళి స్థాయికి వెళ్తాడా? వెళ్ళొచ్చు. ఇంకా మంచి ప్రొడ్యూసర్స్ దొరికి ఇంకా తను ఇంప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్లీ వెళ్తారు, వెళ్ళాలనే. అలాగే హీరోయిన్ అమృత శ్రేయర్ గారిది పాత్ర ఎలా ఉంది? నటన బాగుంది, అందరి క్యారెక్టర్స్ బాగా డిఫైన్ చేశారు అండ్ అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చారు అండ్ ఎంటర్టైనింగ్ ఇది ఉంది, చాలా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది మూవీ. అప్పుడు నితిన్ గారి సినిమా శ్రీయాంజనేయం వచ్చిందా? ఆ టైప్లో ఉంటుంది ఈ మూవీ? లేదు లేదు, ఇంకా దానికంటే చాలా బాగుంటుంది. ప్లస్ దానికి దీనికి కంపారిజన్ కూడా ఉండదు, చాలా డిఫరెంట్ ఇది. అలాగే ప్రభాస్ గారిది ఆదిపురుష్ వచ్చింది, అలాగే ఉంటుంది. దానికంటే అందులో ఆంజనేయ స్వామి గురించి తక్కువ చూపించిండు, కానీ ఇందులో పర్ఫెక్ట్ చూపించిండు. రాముడి తత్వం ధర్మం కాపాడాలని పిక్చర్ మెసేజ్ ఒక ఊరు గురించి ఉంది. బాగుంది పిక్చర్. బాగుందా? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, చాలా మంచి ఎలిమెంట్ అది కూడా మూవీకి. మ్యూజిక్ సెలెక్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బస్టరా, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 100%. ఇంకా స్క్రీన్స్ వస్తే ఇంకా బాగా హిట్ అవుతుంది. సో డెఫినెట్గా వస్తుంది, నార్త్లో కూడా బాగా హిట్ అవుతుంది. రిలీజియస్ ఫ్యాక్టర్ కూడా బాగా హెల్ప్. రేటింగ్ ఎంత? 5. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉంది అన్న? ఉర్రోరి గొంతు పోయింది అన్న ఫస్ట్ మాట. ఆ తేజ అని అంటున్నా నేను. బ్రో ఇంటికి పోయి వండుకోను, సినిమా 400-500 కోట్లు పక్కా చెప్తున్నా కదా. నీకు థియేటర్లు దొరకలేవు, ప్రీమియర్ మాకు అందరికి అర్థమైంది. ప్రీమియర్ ఇవాళ వేసినావు, నీ ఒక్క షో చాలు బ్రో. ఫస్ట్ షో ఫుల్, థియేటర్ ఫుల్ అయిపోయింది. క్లైమాక్స్ సీన్ ఐస్ ఉంటుంది బ్రో, ఐస్ ఇరుగుతుంది, హనుమంతుడు వస్తాడు. ఆ యానిమేషన్ చూస్తుంటే 80 కోట్లకి విఎఫ్ఎక్స్ బ్రో. ఎవరు నేను ఎవరికి ఏం నెగిటివ్ ఏం కమెంట్ చేస్తలే, కానీ 80 కోట్ల 600 కోట్లని చూపెట్టేసారు బ్రో. అవకాత్ దికాదియే 80 కరోడ్ మే అవకాత్ దికాదియే బ్రో. ఆయన ఉంటాడు ఎవరైనా, ఏంది మన విభీషణుడు వస్తాడు బ్రో. ఇట్లా హనుమాన్ చాలీసా నడుస్తుంది, విభీషణుడు అంటాడు, మాంక్ నుంచి ఇట్లా రాజు అయిపోతాడు. హైప్ సీన్, కళ్ళ చుక్క పడినప్పటి నుంచి ఆ క్లైమాక్స్ సీన్ చాలు బ్రో. సినిమా అసలు అవసరమే లేదు, సినిమా మొత్తం పెట్టకుండా క్లైమాక్స్ సీన్ పెట్టినా కానీ చాలు. నేను చాలా అనుకున్నా జరా ఏది ఆ పాట ఇక నేను చూసుకున్నా, నాకు అర్థమైపోయింది. నా వ్యూజువల్స్తోనే తిరుగుతుంది. ఇంటికి పోయి జై శ్రీరామ్ అని 22nd అయోధ్య వెళ్ళిపోతున్నా ఈ సినిమా చూసిన తర్వాత. అంతే అంటున్నా, జై శ్రీరామ్. గొంతు కూడా వస్తలే నాకు బ్రో. కెరియర్ అయితే హైప్లో వెళ్ళిపోతుంది, హిమాలయ ఎక్కినట్టు ఎక్కేస్తాడు బ్రో. ఈ మూవీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయోధ్యకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతున్నా, నడుచుకుంటూ వెళ్ళిపోతా బ్రో నేనైతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య కంటే ముందే సంతోషం వచ్చేసింది. వచ్చేసింది, అంత వచ్చేసింది. ఎంత హైప్ ఉందంటే బ్రో చెప్పలేను. ఇక్కడ తెలంగాణలో కానీ నార్త్లోనైతే పిచ్చకి పోతుంది. ఇంతంత పాన్ ఇండియా మూవీ దొరికింది. ఎట్లా చేస్తాడు మనోడు, ఎట్లా చేస్తాడు అనుకున్నా, చింపేసిండు. ఒకటే మాట బ్రో, చింపేసినావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గ్రాఫిక్స్ ఎట్లా అనిపిస్తాయి? కొన్ని సీన్స్ అలా మిస్ అయింది. గ్రాఫిక్స్ బాగుంది. హనుమాన్ చూడగానే ఎలా అనిపించింది? గూస్ బంప్స్. అన్న సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మంచి సినిమా అనుకోవచ్చా? ఫ్యామిలీకి చాలా మంచి సినిమా. మీకు ఎలా అనిపించింది సినిమా? అంటే ఈ హై తర్వాత ఇక వేరే చూసేదాకా మాట్లాడలేము, కానీ ఈ హై మాత్రం వేరే లెవెల్. స్టోరీ పరంగా ఎలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. పక్కా రివాచ్ చేస్తారు. సో చాలా మంది ఆదిపురుషుతో కంపేర్ చేస్తారు, ఎలా అనిపించింది గ్రాఫిక్స్ వైజ్ గా? ఆదిపురుష్ నేను వాటి గురించి మాట్లాడా, కానీ గ్రాఫిక్స్ వైజ్ చాలా బాగుంది. స్టోరీ అంటే పిల్లలకి అందరు కనెక్ట్ అయ్యే మీరు అన్న చెప్తున్నా కదన్న, థియేటర్ అయ్యోదే అర్థం కాదు, అంతే ఒకే డైలాగ్. ఇక దానికి మించి నాకు చెప్పడం నా వల్ల కాదు, అంతకు మించి పొంతను కూడా చెప్పలేము. సంక్రాంతికి హిట్ హనుమాన్ అంటారా? అది వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది, ఇది మాత్రం కుమ్మేస్తుంది 100%. అందులో డౌటే. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అయోధ్య, ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అప్పటికి 100%. వాళ్ళు చూస్తే బట్టలు చింపుకుంటారన్న 100% అన్న. అసలు ఒక్కొక్క సీన్ ఉంటుంది, ఇక నాకు చెప్పడం అవ్వట్లేదు కానీ ఆ స్పాయిలర్ అయిపోతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది.
మీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి మేడం? మొత్తం సినిమా మొత్తం బాగుంది, చాలా హనుమాన్ని బాగుంది. చూసినప్పుడు ఎలా అనిపించింది మేడం? రియల్గా చూసినట్లు, దేవుడిని ప్రత్యేకంగా చూసినట్లుందండి. తేజ సజ్జన చిన్నప్పుడు చాలా రోల్స్ అవునవును, ఇలాంటి సినిమా తీశారు, ఎలా అనిపిస్తుంది మేడం? అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఇంతగా చేస్తాడని. అప్పుడు అంటే ఈ రేంజ్లో మాత్రం వరలక్ష్మి గారి పాత్ర ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయండి సీన్స్ అంతా. Characters ఎలా అనిపిస్తుంది? అన్ని చాలా చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా రైస్ సార్ సంక్రాంతికి? ఆ? సంక్రాంతికి ఇదే సూపర్ డూపర్ హిట్ అండి. ఓకే